ఏపీలో పొలిటికల్ హీట్ అయితే పూర్తి స్థాయిలో పెరిగిపోయింది. అన్ని పార్టీలకి బీపీ కూడా పెరిగిపోయిన పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతోంది. అయితే ఇప్పటికే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా ఎన్నికల శంఖారావాన్ని అఫీషియల్గానే పూరించేశారు. ఉత్తరాంధ్ర వేదికగా ఇప్పటికే కదిలరా పేరిట చంద్రబాబు నాయుడు కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు తన మిత్రపక్షం జనసేన పార్టీతో కలిసి. అయితే ఇక భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటి, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అనేది ఇంకా తేలాల్సిన సిచ్యువేషన్ ఉంది. ఈ అంశాల మీద ఈరోజు ప్రధానంగా వీకెండ్ అవర్లో మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు గాది వెంకటేశ్వరరావు ఉన్నారు, జనసేన పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి మనతో పాటు లైవ్లో అందుబాటులో ఉన్నారు. అలాగే మల్లాది విష్ణు ఉన్నారు, అధికార పార్టీ నుంచి ఆ పార్టీ ముఖ్య నాయకులు ఎమ్మెల్యే మనతో పాటు వైఎస్ఆర్సీపీ నుంచి మనతో పాటు లైవ్లో అందుబాటులో ఉన్నారు. అలాగే డాక్టర్ పాదసాద్ ఉన్నారు, ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి, అలాగే భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులు గౌతమ్ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత మనతో పాటు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా వెంకటేశ్వర గారు మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ రోజున ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చెప్తున్నటువంటి మాట అంతా కూడా ఈ దుష్ట చతుష్టయం అందరూ కలిసి నా మీద దాడికి దిగినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు అర్జునుడు, ఖచ్చితంగా ఎదుర్కొని తీరుతాడు అని చెప్పి సిద్ధం సభలో చెప్పినటువంటి మాటలకి మీ రియాక్షన్? మురళి గారు, ముందుగా మీకు అలానే ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలు విష్ణు గారికి, పార్సాద్ గారికి, గౌతమ్ గారికి అందరికి కూడా నమస్కారం. నమస్తే. పాపం ఈయన ఒకసారి మనం ఆ స్టేజ్ చూస్తే, ఆ స్టేజ్ ఎప్పీరెన్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఆ స్టేజ్ ముందు అనేదో దారి పెట్టాడు, పైనుంచి చూస్తే అదేరం వేరే రకంగా కనిపిస్తుంది. ఆయన మాటలు ఏమైనా చూస్తే భారతం గురించి చెప్తున్నాడు పాపం. ఇప్పుడు అదే అనేది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మాట్లాడేది ఒకటి, చేసేది ఒకటి, చెప్పేది ఒకటి, ఆచరించేది ఒకటి. అందుకనే కదా ఆయనకి ఏదో ట్యాగ్ పెట్టుకున్నాడు. కానీ మడమ మాట అనేది ఆ రెండూ కూడా లేని వ్యక్తిగా ఇవాళ మిగిలిపోయాడు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరిని కదిపని చెప్తారు, ఎవరెందుకు వాళ్ళ చెల్లె చెప్తుంది కదా. ఇవాళ అక్కడ చెప్తుంది రాజశేఖర రెడ్డి గారు ఉండగా పండగలాగా ఉంది వ్యవసాయము, ఇవాళ దండగలా చేశాడని చెప్పి. ఇంకా అంతకంటే ఆయన్ని ఎవరు తిడతారండి? ఇంకా ఆయన మాగుపడి ఆడవలసిన అవసరం లే. ఐఎమ్ వెరీ సారీ టు సే యూజింగ్ దిస్ వర్డ్. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కాబట్టి ముఖ్యమంత్రి గారిని నేను అనటం భావ్యం కాదు. ఎంతైనా కానీ ఇచ్చిన నచ్చపోయినా ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి, మాకు కూడా ముఖ్యమంత్రి కాబట్టి. కానీ ఇంత దుర్మార్గంగా అసలు ప్రజాస్వామ్యంకి వీళ్ళకి తెలుసా, ప్రజాస్వామ్యం విలువలు ఉన్నాయా? ఇవాళ చూడండి, నిన్నటి నుంచి చూస్తున్నాం 3 రోజుల క్రితం వెలిసినాయి రాష్ట్రం అంతా కూడా 3 రోజుల వెలిసినాయండి. ఏంటిది నాకు ఆశ్చర్యం వేసింది. అసలు చూస్తే ఏంటో ఒక్కడు జనరల్గా జగన్మోహన్ రెడ్డి గారి పేపర్ ప్రకటన ఏది చూసినా ఒకటిదా ఉంటుంది అనుకోండి. ఇంకొక మంత్రిది కానీ ఇంకొక వ్యక్తిది కానీ ఎక్కడ ఫోటో ఉండదు. మనకి తెలిసిందే, ఏ మినిస్టర్ కూడా ఎక్కడ కూడా ఏ యాడ్లో కూడా ఏ శాఖకు సంబంధించిన వ్యక్తి కూడా ఫోటో ఉండదు. అది ఓకే. కానీ నిన్న చూస్తే నాకు అర్థం కాలేదు. ఏంటో ఒకసారి లేపుతున్నారేంటో, ఒక పక్కన ఆయన కనిపిస్తున్నాడు, ఒక పక్కన పిడికిలు కనిపిస్తుంది. ఎక్కడ దాంట్లో అలా సింబల్ కూడా పెట్టుకోలేదు. సింబల్ కూడా పెట్టుకోకుండా ఒక పిడికిలి పైన ఇరిగిన కర్ర, అది చూస్తే ఎక్కడైనా మళ్ళీ సిద్ధం అని ఉంది. నాకు అసలు అర్థం కాలేదు విషయం ఏంటి. ఈ వ్యక్తి అంటే ఒక పక్కన ఏళ్ళు చూపిస్తున్నాడు, సిద్ధం అంటున్నాడు. ఒక ముఖ్యమంత్రి గారు ఒక రాష్ట్రంలో ఇంకా ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఇంకా వెళ్ళిపోలా. ముఖ్యమంత్రి పోస్టర్ ఏంటి, ముఖ్యమంత్రి హోదాలో చేసే కార్యక్రమాలకు సంబంధించిన వ్యవహారం వేరు. వైసీపీ అధ్యక్షుడిగా ఆయన పార్టీని ఆయనగా ఇంతకుముందు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా అన్నారు కదా, కేవలం 74 రోజులు మాత్రమే ఉంది, ఎన్నికలు రాబోతున్నాయని చెప్పి. ఈ ఎన్నికలకి వచ్చిన తర్వాత ఇక అన్ని పార్టీలు ఎవరి స్ట్రాటజీ వాళ్ళకు ఉంటుంది కదా వెంకటేశ్వర గారు. ఖచ్చితంగా చేసుకోవచ్చు కాదంటలేదు నేను. ఎన్నికల్లో వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఏ పార్టీ అయినా సరే రాజకీయ వ్యూహాలు పెట్టుకుంటే వాళ్ళు సభలు పెట్టుకుంటారు, దాన్ని నేను తప్పు పట్టట్లేదు. కానీ ఇంతవరకు ఇంకా నోటిఫికేషన్ రాలేదు, మనకి నోటిఫికేషన్ ఇవ్వలేదు. నిన్నటిదాకా నొక్కాను. మీరు ప్రచారం చేసుకోవట్లేదా? మీరు ప్రచారం చేసుకోవట్లేదా? మీతో పాటు మీ మిత్రపక్షమైన టీడీపీ ప్రచారం చేసుకోవట్లేదా? ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకుంటారు కదా, ఆల్రెడీ మొదలైంది కదా ఎలక్షన్. 2 months వచ్చింది స్టోరీ. టీడీపీ ప్రతిపక్షంలో ఉంది, మేము ప్రతిపక్షంలో మురళి గారు. మేము ఇంకా మా నాయకుడు ఇంకా రంగంలోకి కూడా దిగలేదు. నేను అనేది ఏంటంటే ఆయన ఖచ్చితంగా ఎలక్షన్ క్యాంపెయిన్ చూసుకోమండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ముఖ్యమంత్రిగా ఇంకా ఉంటూ ఆ పోస్టర్ ఏంటి, వాట్ ఇట్ ఇండికేట్స్, ఏలు చూపిస్తూ సిద్ధం అంటే ఏంటి, దేనికి సిద్ధం? ఉన్న వ్యక్తి ప్రతిపక్ష నాయకుడు పెట్టిన పోస్టర్ కదా అది. ఏలు చూపిస్తూ సిద్ధం అంటే ఏంటి మీ ఉద్దేశం? వెంకటేశ్వర గారు అడుగుతున్న ప్రశ్న అదే. విష్ణు గారు సార్, ఇప్పుడు సార్ సిల్లీగా ఉంటాయి సార్, వాళ్ళకి వచ్చిన క్వశ్చన్లు మేము ఆన్సర్ చేస్తే పరిపాలన, మా సిద్ధాంతాలు, మా మేనిఫెస్టో, మా విధానాలు, మేము చేసిన పనుల గురించి చర్చిద్దాం తప్ప
ఏంటో సిల్లీ క్వశ్చన్స్ వేసి మేము ఆన్సర్ ఏం చేస్తాం సార్? ఎందుకంటే ఒక బలమైనటువంటి పార్టీ ఒక గ్రామంలోకి వెళ్ళి ఈ పనులు చేసామని చెప్పగలిగినటువంటి పార్టీ. మీరు మాట్లాడారు కదా, మీరు మాట్లాడారు కదా, కాదు సార్ మీరు మాట్లాడారు, మీరు మాట్లాడారు కదా, నేను కాముగా ఉన్నాను కదా, కాదు నేను కాముగా ఉన్నాను కదా, నేను చెప్తున్నాను కదా, నేనేమంటున్నాను మీరు మాట్లాడారు సిల్లీ అన్నారు చూడండి, దానికోసం వేస్తున్నా. ఉన్నారు, నేను తప్పు పట్టట్లా మిమ్మల్ని. ఒక్క నిమిషం ఉండండి, ఒక నిమిషం విష్ణు గారు చెప్పండి. వారు మాట్లాడుతున్నంతసేపు మేమేం మాట్లాడలేదు. ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు 4.5 సంవత్సరాలు, దాదాపుగా 5 సంవత్సరాల పాటు ప్రజలకు సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి నవరత్నాలు, ప్రజలకి మేలు చేసే కార్యక్రమాలు, డీబీటీ కార్యక్రమాలు, గ్రామాల్ని బాగు చేసే కార్యక్రమాలు, అన్ని రంగాల్లోనూ కూడా మేము 5 సంవత్సరాల్లో మాతో పోటీ పడలేని విధంగా మేము ఒక బ్రహ్మాండమైనటువంటి పరిపాలన చేసి చూపించాము. నెక్స్ట్ ఎన్నికలకి సిద్ధంగా ఉన్నాము అని చెప్పడానికి ఒక సంకేతంగా ఆ పోస్టర్ పెట్టారు. దాన్ని తప్పుపట్టాల్సినటువంటి పని లేదు, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే పార్టీ ప్రజల దగ్గరికి వెళ్తున్నటువంటి సందర్భంలో, వెళ్తున్నటువంటి సమయంలో క్యాడర్ని ఉత్సాహపరచాలి. క్యాడర్ ద్వారా ప్రజలకి మన కార్యక్రమాలు, మన విధానాలు, మన పరిపాలన చేరువ చేయాలి అనే ఒక మంచి ఉద్దేశంతో 34-35 నియోజకవర్గాలు కలిపి ఒక చోట ఒక ఎన్నికలకి సమాయత్తం చేస్తూ ఎన్నికల నగరాన్ని మోగిస్తున్నటువంటి సందర్భంలో ఎవరైనా సరే, ఏ రాజకీయ పార్టీ అయినా సరే, ఈ ప్యానెల్లో ఉన్నటువంటి వాళ్ళు ధైర్యంగా మాట్లాడాల్సిన మాటలు 1-2 ఉంటాయి సార్. ఒకటి ఏంటంటే, మేము ఇగో మా మేనిఫెస్టో ఇది, మా సిద్ధాంతం ఇది, మా కార్యక్రమాలు ఇవి, మేము అధికారంలోకి వస్తే ఇవి చేస్తాము అని చెప్పాలి, నెంబర్ 1. నెంబర్ 2, పొత్తులు మేము వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే సమయము, సందర్భము, బలము మాకు లేదు. మేమందరం కూడా కలిసి వెళ్తాము అని, ఏదన్నా కలిసి వెళ్ళము అని చెప్పగలిగిన. అంతకంటే ముందు ఈరోజు సభలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కామెంటు 175కి 175 ఎందుకు రావో చూద్దాం, 25 పార్లమెంటు స్థానాలు ఎందుకు రావో చూద్దాం అని చెప్పి మాట్లాడుతున్నారు. అది కాన్ఫిడెన్స్ అనుకోవాలా లేక ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలా? ఎందుకు అంటే ఏ రకంగా సాధ్యమవుతుందని మీకున్న నమ్మకం? ఓవర్ కాన్ఫిడెన్స్ ఎందుకు ఉంటుంది సార్? ఇప్పుడు 2019 ఎన్నికల్లో మేము ఏంటో తెలియకుండానే, ప్రజలకు మేలు చేయకుండానే మేలు చేస్తాము అని చెప్పినటువంటి సందర్భంలోనే, మేము ఇలా ప్రవర్తిస్తాము, ఇలా పరిపాలిస్తాము అని చెప్పినటువంటి సందర్భంలోనే 175కి 151 వచ్చినాయి. పార్లమెంట్లో 22 సీట్లు వచ్చినాయి. ఇలాంటి సందర్భంలో మనమంతా కూడా ఈ విధంగా చేశాం కాబట్టి, ఈ విధమైనటువంటి సంక్షేమం చేశాం కాబట్టి, ఈ విధమైనటువంటి అభివృద్ధి చేశాం కాబట్టి, ఈ రకంగా గ్రామాలని, పట్టణాలని అభివృద్ధి చేశాం కాబట్టి మొత్తం 175కి 175 రావాలి అని ఒక రాజకీయ పార్టీ అనుకుంటుంది. అన్ని రాజకీయ పార్టీలు పోటీలు చేస్తాయి కదా, అందరూ కూడా క్యాండిడేట్లు పెడతారు కదా, ఎవరైనా ఒక 70కి 50కి 30కి ఏమైనా పెడతారా? అలా ఏం కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే. ఆయన అధ్యక్షుడిగా ఆయన పార్టీ రేపు ఎన్నికల్లో 175 పోటీ చేస్తాం కాబట్టి 175 గెలవాలి అని ఒక సందేశం ఇచ్చారు. క్యాడర్కి ఒక దిశ నిర్దేశించారు. వన్ సెకండ్ మాకు పొత్తు ద్వారా 30 సీట్లు చాలు, పొత్తు ద్వారా 20 సీట్లు చాలు అని ఒకళ్ళు, లేకపోతే అన్ని ఇవ్వాలా ఇన్ని ఇవ్వాలని ఒకళ్ళు, లేకపోతే కొంతమంది ఎవరికి తెలియకుండా అనౌన్స్ చేసుకోవడం, ఇదంతా జరుగుతున్నటువంటి కాదు. అది కాదు కదా. మీరు చెప్పిన